విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే హరీష్ గారు ఇప్పుడు బిజినెస్ అనగానే చాలా మందికి రకరకాల థాట్స్ వస్తుంటాయి, అవి అవుతుంటాయి. అంటే సక్సెస్ అయ్యి అన్సక్సెస్ అవుతుంటారు కదా. పానీపూరి అన్న వాళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అంటే ఏం లేదండి, కస్టమర్స్ మన దగ్గర రావచ్చు, ఆఫీస్కి రావచ్చు, లేదంటే మాకు మీరు నెంబర్ ఎలాగో వేస్తారు కింద, సో అది చూసి కాంటాక్ట్ అవ్వండి. అవి ఒకసారి డీటెయిల్స్ కనుక్కోండి. మేము క్లియర్గా మొత్తం మాది ఒక క్యాటలాగ్ ఉంటుంది, పంపిస్తాము. A to Z ఉంటుంది, ఏ కన్ఫ్యూజన్స్ ఉండవు. ఇంకా ఏమన్నా సరే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓపికతో ఉంటామండి. ఫస్ట్ థింగ్ అది మాది. మీకు ఓపిక ఉండాలి కదా, కస్టమర్స్ రావాలి. అదే కదా, సో ఓపికతో మేము చెప్తాము. మన కస్టమర్స్ కూడా అంతే, వాళ్ళు కూడా అలానే ఉంటారు. పానీపూరి పెట్టాలంటే మనకు కరెక్ట్ టైం ఎప్పుడు అండి? డైలీ ఎప్పుడు పెట్టాలి? ఏ టైమ్స్ లో అయితే మనకు జనాలు వచ్చి మనకు అట్రాక్ట్ అయితే తింటుంటారు? బేసిక్గా మేజర్ టైం అయితే ఈవినింగ్, కానీ కొన్ని ఏరియాల్లో మార్నింగ్ పెట్టినవి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు కాలేజీలు ఉంటాయి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, లేదా ఐటీ కాలేజీలు ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఉండవు. సో అలాంటి టైంలో అక్కడ పెట్టుకోవాలి, మార్నింగ్ పెట్టుకోవాలి. మామూలు అయితే ఈవినింగ్ పెట్టుకోవాలి. ఏదైనా సార్, నేను ఎలా ఉన్నానా, నువ్వు అలా ఉన్నావా అని మాట్లాడుకునేది ఒక ప్లాట్ఫామ్ మీద. అంటే మనం ఎక్కడ పెట్టాము, ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ బట్టి మనం మారాలి, మన బట్టి ప్లేస్ మారాలి. ఓకే, ఏ టైం అయినా పెట్టుకోవచ్చు అంటారు. ఈవినింగ్ అయితే ప్లేస్ బట్టి కస్టమర్స్, ఇప్పుడు కస్టమర్స్ వచ్చే కస్టమర్స్ బట్టి. ఇప్పుడు మీరు ఏదైనా చీకటి ఏరియాలో పెట్టండి, పెట్టిసేనా హ్యారీపూరి బ్రాండ్ పెట్టిసేనా అని చెప్పి ఎక్కడ పెట్టండి, ఎవరు తిరగని ఏరియాలో పెట్టండి. అవ్వట్లేదని చెప్పి నాకు కాల్ చేసి నేనేం చేస్తా. ఏరియా బట్టి ఉంటదండి, ఏరియాలో మంచి ఏరియాలో పెట్టుకో. పానీపూరి తినడం వల్ల హెల్త్ కి ఎలాంటి లాభాలు ఉన్నాయి? బోల్డ్ ఉన్నాయి, అన్ని గుర్తులేదు నాకు. అవి చాలా ఉంటాయి. అంటే ఓవరాల్ గా మనం బిజినెస్ చేయాలంటే, ఒక మంచి ఫ్రాంచైజ్ పట్టుకోవాలంటే ఆ కంపెనీని ఒకసారి మంచి గైడెన్స్ తీసుకొని మంచిగా చేసుకుంటే బాగుంటది, సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అది మంచిదా చెడా, బ్రాండ్ ఏం లేదు సార్, ఒకసారి గో త్రూ అవ్వండి, చూడండి, చూసి మనది ఎలా ఉంది. మనది టైం అంటే టైం కి మేము డెలివరీ ఇస్తామండి, మెయిన్ అది. ఇప్పుడు మనకి డబ్బులు కట్టిన తర్వాత ప్రొడక్ట్ రాకపోతే ఎట్లా, ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఇందాక మీరు మాట్లాడారు కదా, ఇది మెటీరియల్ కంపెనీ నుంచి రాకపోతే వాళ్ళు సరిగ్గా చేసుకోలేరేమో అని చెప్పేసి మీరు అమౌంట్ కొట్టేస్తారు, 1 మంత్కి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కంపెనీకి రీచ్ అవుతారు, వాడు ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది ఇవ్వడానికి. ఆ 2-3 రోజులు మీరు షాప్ మూసుకోలేదు తప్ప మీరు ఏం చేయలేరు, మీ బిజినెస్ లాస్ కదా. అక్కడ మళ్ళీ కంపెనీ వాడికి మీకు గొడవలు, ఆడు ఫోన్ ఎత్తడం మానేస్తాడు, పంపించకుండా ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి రా మెటీరియల్స్ ఇది 1 మంత్ ఇస్తాను అని చెప్పేసి బయట అంటారు. మనం ఏంటంటాం అంటే కేజీ ప్యాకెట్లు ఇస్తాం అంటాం, బయట కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కేజీ కారం ప్యాకెట్ ఇస్తాను నేను మీకు, అది మీరు ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు అది. కానీ బయట ఎట్లా చెప్తారంటే 1 మంత్ అని చెప్పి. వీళ్ళు అక్కడ మధ్యలో గొడవలు ఏమవుతాయి అంటే, వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఒక 15 daysలో అయిపోయింది అనుకోండి. అది అయిపోయిన తర్వాత మిగతా 15 days ఇస్తానన్నాం అని చెప్పేసి ప్రతిరోజు కాల్ చేస్తారు కంపెనీకి. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయాలి. ఎందుకు ఇస్తారండి 4 రోజులు అని చెప్పేసి అంటే, ఒకసారి ఆలోచించాలి. మనం కూడా 4 రోజులు ఇస్తారా రా మెటీరియల్? స్టార్టింగ్ ఇస్తారన్నమాట, ఎంత ఇస్తారో అంత ఇస్తారు. అదే మనం ఎన్ని రోజులు వాడుకోండి, మీరు 4 రోజులు వాడుకోండి, నెల 15 రోజులు వాడుకోండి, 10 రోజులు వాడుకోండి. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. అండ్ ఇంకా మీరు బిజినెస్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా స్టేట్స్ లో కూడా మీ ఫ్రాంచైజ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సీమలు ఉంటాయి, టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.